పాపము లోపము కలిగిన జీవితం దేవుడితో ఎలా ఏకం చేయబడిద్ది? అసలు నీ మాట ఆలకిస్తాడా ఆయన? జవాబు నువ్వు పొందగలవా? అందుకే మేలులు దగ్గరకు వస్తున్నాయి, చెప్పండి దూరం అయిపోతున్నాయి. కేవలం తెలుసా, నీకు తెలిసిన లోపం నీలోగా దాగి ఉంది. నీకు తెలిసిన లోపాన్ని నీ మనసులో ఇంకా పెట్టుకున్నావంటే ఈ కోరికలతో ప్రభు నీతో మాట్లాడుతున్నా, నీ పాపాన్ని విడిచిపెట్టు. నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు దేవుడి కార్యం చూడాలంటే కష్టం. పాపం అంటే ఒక మాట చెబుతాను, పెద్ద పాపాలేం చెయ్యం, చిన్న చిన్నయే అది దేవునికి దూరం చేస్తున్నాయి. ఒక అమ్మ నాతో ఈ మాట చెప్పింది, పాస్టర్ గారు, నువ్వు పాస్టర్ గారే కదా, నేను చిన్న చిన్న పాపాలు చేయండి, నేను చిన్న చిన్న పాపాలు చేస్తాను, నా కొరకు నువ్వే ప్రార్థన చేయన్నది నన్ను. నేను అన్నాను, నువ్వు పాపం చేయాలా నీ కొరకు నేను ఎన్నిసార్లు అన్నా, బ్రతికినంతకాలం ఎలాగనం చేస్తే ఎట్లా? అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, తల్లి తెలియకన్నావో తెలిసన్నావో కానీ ఒక మాట విను, నువ్వు జీవితకాలం పాపం చేసుకుంటూ పోతే నేను ప్రార్థిస్తే ఆ ప్రార్థన ప్రభు వినడు. ఇర్మియా ప్రవక్త అంటాడు, వారి నిమిత్తం ప్రార్థన చేయమాకు, నీ మాట నేను విననన్నాడు ఆయన కూడా. ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. అదే చెప్పినమ్మ, నీ కొరకు నేను చేస్తే దేవుడు నా మాట వినడు. నీవు అంగలార్చి కన్నీరు కరిస్తే నీ మాట దేవుడు తప్పుకుంటాడు తల్లి అని చెప్పాను. అదే మీకు నేను చెబుతున్నాను. ఈరోజు ఉపవాస కోడికలను అంగలార్చి గనుక నీ తప్పుదమ్ములు ఒప్పుకోగలిగితే నిశ్చయముగా నువ్వు మేలు పొందుకొని వెళ్ళబోతున్నావు.